అందుచేత ఇదం కావాలి అంటే ఏం చేయాలి? ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. అప్పుడు బుద్ధి. ఎందుకంటే ఇది పరిశుద్ధమైతే నష్టమే లాభం ఏమిటంటారా? ఏది మంచిదో దాన్ని నిర్ణయం చేస్తుంది, ఏది చెడో దాని నిర్ణయం ఎప్పుడో చేయదు. నిర్ణయం చేసేది ఏమిటి? బుద్ధే. నిర్ణయం చేసేది ఏమిటి? బుద్ధే మరి నిర్ణయం చేసేది, ఇంకేమి లేదు. బుద్ధి చెప్పినట్టే మనస్సు సంకల్పిస్తుంది, అది దాన్ని పని చేస్తుంది. ఆ మనస్సు అధీనంతో ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల అధీనంతో శరీరమా. మొట్టమొదట మనం దేన్ని కంట్రోల్ తీసుకురావాలి అంటే బుద్ధిని కంట్రోల్ తీసుకురావాలి. ఇప్పుడు చేయడానికి పని ఎవరైనా చేసిన సామాన్యుడు ఏమంటారు? నీ బుద్ధి లేదురా అంటారు, లేదా? ఇంకా ఆ బుద్ధి లేదన్న మాటకి బదులు ఎక్కాడు, నువ్వు పశువు లాంటి వాడురా అంటారు. అదే నిజం ఒక్కటే, బుద్ధి లేదన్నా ఒకటే, పశువు లాంటి వాడు అన్నా ఒకటే. ఎందుకంటే పశువుకి ఎలాగా ఇది తనదని ఇది బయటదని తెలుసా? ఏది దొరికింది తినడమే తెలుసు. బుద్ధి ఇది పరిశుద్ధం, అందుకు చెప్పారు మొదటి స్టెప్. ఎందుకంటే ఆ బుద్ధిని పరిశుద్ధం చేయాలి అంటే మనం చేస్తే ఏం లాభం? మనం ఏది కానీ శాస్త్ర సమ్మతమైన విషయాలే నిర్ణయం చేస్తాం, ఆ నిర్ణయం చేసినవి ఆచరణ పెట్టుకోవడానికి ప్రయత్నమో చేస్తాం. మరి ఆ సమ్మతి ఏం చేస్తుంది? ఇహలోకంలో కళ్యాణం ఇస్తుంది, మనకి పరలోకంలో కూడా కళ్యాణం ఇస్తుంది. అందుచేత బుద్ధ్యా విశుద్ధయ యుక్త చెప్పారు. బుద్ధిని పరిశుద్ధము ఇక ఇది పరిశుద్ధం అయిన తర్వాత కొన్ని గుణాలన్నీ కూడా మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం.